గట్టిగా స్టూడెంట్స్కు కల్పిస్తున్నాం. మరి ఎన్నో డిపార్ట్మెంట్ ద్వారా ఇటువంటి అవకాశం లభించేది. మీ ఇన్స్టిట్యూట్ ద్వారా చదువుకున్న స్టూడెంట్స్ ఎస్సీ వారు కానీ, బీసీ వారు కానీ, ఎస్టీ వారు కానీ, మైనార్టీ వారు కానీ ఎవరు కూడా ఇటువంటి ట్రైనింగ్ సదుపాయం కల్పించుకొని తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా గత 15 రోజుల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రకటన చేయడం జరిగింది. మరి నిరుద్యోగ యువతకు సుమారు 90,000 ఉద్యోగాలు మరి ఇవ్వటానికి వారు ముందు ఇచ్చారు. 90,000లో 10,000 ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్నారో వారికి రిజర్వేషన్, మిగతా 80,000 మందికి మరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించి వారికి మరి జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ జాబ్స్లో మరి జాబ్స్ కంటే ముందు వారు ట్రైనింగ్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరి పోటీ పరీక్షలో నెగ్గడానికి, దాంట్లో పాస్ అవ్వడానికి మరి ఈ రోజుల్లో మరి ట్రైనింగ్ ప్రాసెస్ మరి చాలా అవసరం. మరి దీనికోసం ప్రభుత్వం కూడా 100 లైబ్రరీలలో ఇటువంటి బుక్స్ ట్రైనింగ్ ఇచ్చే, ఎగ్జామ్స్ రాసే మంచి బుక్స్ కూడా ఫ్రీగా కల్పిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా వివిధ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా బైసా పట్టణంలో సుమారు ఒక 500 నుంచి 1000 మందికి పోలీస్ ఉద్యోగాల కొరకు వారికి కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇతర డిపార్ట్మెంట్స్ కూడా మరి ఫ్రీగా కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పడడం జరిగింది. మేము కూడా బైసాలో బీసీ స్టడీ సెంటర్ ద్వారా మరి వారికి శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు మైనార్టీ స్టూడెంట్స్ కూడా ఉద్యోగాల కల్పనకు క్లాసెస్ కూడా ఉంటే మరి ఈ సంవత్సరం కూడా జరిపేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్ని ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు ఒకేసారి కల్పించడం మరి హిస్టరీలోనే, దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అని నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారికి నియోజక ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గైన్.